ఫ్రెండ్స్, మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ తయారు చేద్దాం. మనకు బ్రెడ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటో, ఆనియన్స్, మిర్చి, బ్రెడ్. సింపుల్గా ఒక 10 మినిట్స్లో తయారు చేసేస్తాను. మీరు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ అలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, కొంచెం కారము, కొంచెం గరం మసాలా, అన్నీ ఇలా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా చేసుకోండి ఫ్రెండ్స్. 2 బ్రెడ్లు తీసుకొనేసి ఇలా ఒకదాని మీద ఇవన్నీ పెట్టేసి ఒకటి దీని మీద ఇట్లా పెట్టేయండి. అన్నీ అలా రెడీ చేసేసుకోండి. ఎన్ని కావాలో అన్నీ. నేనైతే 4 తయారు చేసి పెట్టేశాను. ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా పెనం పెట్టేసి, పెనం హీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, మీకు బాగా క్రిస్పీగా రావాలంటే ఇలా ఒకటి పెట్టేసి దాని మీద బరువు అనేది ఏదో ఒకటి పెట్టేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇలా పెట్టేశాను బరువుగా, ఎందుకంటే నాకు క్రిస్పీగా రావాలని చెప్పేసి ఇలా పెట్టాను. మీరు కూడా ఏదో ఒకటి బరువు అనేది ఇలా పెట్టండి. లేదు మాకు క్రిస్పీగా వద్దు అనుకుంటే దాన్ని ఇంత బరువు పెట్టుకోకుండా ఉల్టా చేయొచ్చు ఫ్రెండ్స్. బరువు అనేది తీసేసి కొద్దిగా ఆయిల్ పట్టించేసి దీన్ని ఉల్టా వేసేసుకోండి ఫ్రెండ్స్. మన బ్రెడ్ శాండ్విచ్ తయారైపోయింది. చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా హస్బెండ్తో కూడా తిని చూపిస్తాను, ఎలా ఉండేది చెప్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. ఆయిల్ బదులు నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి. నా దగ్గర నెయ్యి లేదు, అందుకే అయిపోయింది, అందుకే నేను ఆయిల్ యూజ్ చేశాను. బట్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి. సాయంత్రం పూట మన పిల్లలకి బెస్ట్ స్నాక్స్ ఫ్రెండ్స్. బయట ఫుడ్ లేకోకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసి చూపించండి. చూడండి ఫ్రెండ్స్, శాండ్విచ్ క్రిస్పీగా తయారైపోయింది. మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది. వారు చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్మునికి నచ్చిందంట, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలనో కామెంట్ రూపంలో తెలపండి.